హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రామ్ నెట్వర్క్ టెలిగ్రామ్ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం తెలుసుకుందాం. అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఈ వీడియో క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన క్రిప్టో అనేది మన క్రిప్టో టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. దీంట్లో నేను మన క్రిప్టో సంబంధించిన అన్ని పోస్టులన్నీ దీంట్లో పెడతాను. సో మీరు సింపుల్గా నాతో పాటు తెలుసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు. సో ఎవరు మిస్ అవ్వకండి. ముందు మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇదే మన గ్రామ్ డ్రాప్, ఇది టెలిగ్రామ్ డ్రాప్ అనమాట. సో సింపుల్గా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉందో వీడియో క్లియర్గా ఎంట్రీ చూద్దాం. సో ఫస్ట్గా మన క్రిప్టో ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్ మన డిస్క్రిప్షన్ బయోలో ఉంటుంది. సో సింపుల్గా అక్కడి నుంచి మీరు డౌన్ చేసుకోవచ్చు. సో మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం జాయినింగ్ గ్రామ్ ఉంది కదా. సో దాంట్లో మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. దాన్ని లింక్ క్లిక్ చేసి అంటే మనం డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మనం లింక్ అనేది క్లిక్ చేసినట్టునే మనం ఇక్కడ కింద సింపుల్గా స్టార్ట్ నో చేయాలి. సో స్టార్ట్ నో చేసిన వెంటనే మనకి ఇలా ఈ విధంగా వస్తుంది, కంప్లీట్ టాస్క్స్ అని. మనం టెలిగ్రామ్ ఛానల్ అది జాయిన్ అవ్వాలి. అండ్ వాళ్ళ ఎక్స్ అకౌంట్ కూడా ఫాలో అవ్వాలి. సో ఈ రెండు టాస్క్లు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు అనేది మనం వెరిఫై చేసుకుని మనం స్టార్ట్ చేయడానికి అవుతుంది. సింపుల్గా మనం ఆ రెండు టాస్క్లు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. జస్ట్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్లోనే వస్తుంది ఛానల్. సో దాంట్లో సింపుల్గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ కింద ఎక్స్ అకౌంట్లో కూడా మీరు సింపుల్గా జాయిన్ అవుతే సరిపోద్ది. నేను ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ ఫాలో అవుతున్నాను. సో సింపుల్గా మీరు ఇలా బయటకు వచ్చేసి అక్కడ వెరిఫై స్టార్ట్ కొట్టినట్టు మనకి ఈ విధంగా వస్తుంది. చూసుకోవచ్చు, అక్కడ మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి సైన్ అప్ బోనస్ కింద వాళ్ళు 10 GRM టోకెన్స్ అంటే మనకి ప్రతి అవర్కి 10 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. 0.10 పాయింట్స్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది, అంటే మైనింగ్ సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నాం, మనం చూసారా ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేది ఈ విధంగా వచ్చింది. మనకి అక్కడ బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు. మనకి 10 GRM అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు మన ఐటీ అనేది యాక్టివ్లో ఉంది. సో మనం దీన్ని యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడే మన కాయిన్స్ అనేది ఎర్న్ చేయడానికి ఈజీగా అవుతుంది. మనం సింపుల్గా చూద్దాం ఎలా ఎర్న్ చేయాలి. ఇక్కడ కింద చూసారా, మనకి లాస్ట్లో మైనింగ్ సెక్షన్ ఉంది కదా. సో రెడీ టు స్టార్ట్ అని మన సెషన్ అనేది యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడే మన కాయిన్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో సింపుల్గా మనం దీనికి స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టు మనకి స్టార్ట్ నో వస్తుంది కదా. స్టార్ట్ నో వచ్చింది, దానిపై క్లిక్ చేసి సింపుల్గా మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఏ విధంగా చేసినట్టు మనకి ప్రతి అవర్కి మనకి 0.02 అనేది మనకి రిసీవ్ జరుగుతుంది మైనింగ్. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఎనర్జీ బూస్ట్ చేసుకోవాలి వెంటనే యాక్టివ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే మనకి ఎనర్జీ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మనకి 0.02 అంటే మనకి 4 అవర్స్ కలిపి 0.4 వస్తుంది. మనం బూస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ పాయింట్స్ అనేది క్లైమ్ చేసానికి అవుతుంది. సో సింపుల్గా మనం బూస్ట్ అనేది దాని మీద క్లిక్ చేసి సింపుల్గా బూస్ట్ చేసుకోవచ్చు. బూస్ట్ చేసుకోవడానికి అలా యాడ్ చూడమంటారు. మనం సింపుల్గా దాన్ని స్వైప్ చేస్తే సరిపోతే, ఇలా స్వైప్ చేసి బయట వచ్చేస్తే సరిపోతే, కంటిన్యూ కొడుతుంటే మనకి ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చి సక్సెస్ఫుల్లీ ఎనర్జీ యాడ్ వచ్చింది కదా, అంటే మనకి ఎనర్జీ అనేది యాడ్ అయింది. ఇప్పుడు సింపుల్గా మనం టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేయాలి. మీరు సింపుల్ చూద్దాం. మనం ఇప్పుడు టాస్క్ సెక్షన్లోకి వెళ్దాం. దీంట్లో కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్ క్లియర్ చేసినట్టు మనం సింపుల్గా ఇంకా కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళు సప్లై కూడా చాలా లిమిటెడ్గా ఇస్తున్నారు. సో ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడు చూసారా టాస్క్ ఉంది కదా కింద డాష్బోర్డ్లో ప్రొఫైల్ పక్కన, దాన్ని క్లిక్ చేద్దాం. అక్కడ చూసుకోవచ్చు, మనం ఇక్కడ బూస్ట్ చేసుకోవాలన్నమాట. మైనింగ్ పవర్ బూస్ట్ అనమాట. ఇదంటే మనకి ఆల్రెడీ ఎంత వస్తుంది మైనింగ్ పవర్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు 0.20 GRM వస్తుంది ఒక అవర్కి. అంటే మనం ఇంకా దీన్ని ఇంకా అలా బూస్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో మనం ఇప్పుడు సింపుల్గా టాస్క్ సెక్షన్లోకి వెళ్ళి దాన్ని ఎలా బూస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బూస్ట్ అని చూసారా, అంటే మనకు ఇప్పుడు 5
అంటే ఇప్పుడు మనకి సింపుల్గా ఇది బూస్ట్ చేసిన వెంటనే మనకి 10 GRM అనేది 1 అవర్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే అవర్కి 5 కింద ఇంక్రీజ్ అవుతుంది. మనం సింపుల్గా బూస్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఈ బూస్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా దీంట్లో యాడ్ అయిన చూడాలి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళింది, మళ్ళీ బై స్వైప్ చేస్తే ఏం అవసరం లేదు, క్లిక్ చేసి స్వైప్ చేస్తే సరిపోతాయి. మనం ఇక్కడ యాడ్స్ అన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. మీరు సింపుల్గా మీ ఎంత వీలైతే అంత ఇంగ్లీష్ చేసుకోండి ట్రై చేయండి. GRM గురించి అనేది వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది, మీరు కొంచెం ఫాస్ట్గా పెట్టి చూసినా పర్లేదు. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో సింపుల్గా మన టైమింగ్ అనేది ఉంది కదా, సో సింపుల్గా చూసారా మనకి 0.10 గ్రామ్ అనేది మనకి రీచ్ అవ్వడం జరిగింది. బూస్ట్ కూడా జరిగింది. మనం ఇలా ఎవ్రీ 4 అవర్స్కి ఇలా బూస్ట్ చేసుకుంటే మనకి ఎర్నింగ్స్ అంటే మన GRM టోకెన్ కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతాయి. నేను మీకు లాస్ట్లో చిన్న ట్రిక్ కూడా చెప్తాను. ఆ ట్రిక్ అంటే మీరు ఇంకా స్మార్ట్గా అర్న్ చేయొచ్చు. సో ఎవరు మిస్ అవ్వకండి. చూసారా మనకి మైనింగ్ బూస్ట్ అని చేసాం కదా, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టాస్క్లు ఉంటాయి. ఈ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్లు అన్నీ కూడా చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ప్రతి టాస్క్ స్టార్ట్ బటన్ కదా, సో ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసినట్టు మనకి టాస్క్ అనేది మొదలవుతుంది. చేసి సింపుల్గా చూద్దాం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మనం ఈజీగా మన అక్కడ ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ చేయవసరం లేదు. అంటే ఇక్కడ మన లాగిన్ ఇవన్నీ అవసరం లేదు. సో మీరు అన్నీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. సింపుల్గా స్వైప్ చేయండి, టచ్ చేసి స్వైప్ చేస్తే సరిపోతాయి. అండ్ దీంట్లో అయితే మనం అన్ని టాస్క్స్ ఒకసారి చేయడానికి అవ్వదు అన్నమాట. చూడండి, ఒక టాస్క్ అయిన తర్వాత ఇంకో టాస్క్ అవుతుంది. సో మనం సింపుల్గా ఈ టాస్క్ అయింది కదా, ఈ టాస్క్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఇలా అన్ని టాస్క్ స్టెప్ బై స్టెప్ చేసేవాళ్ళు. మీకు ఎంతో సేపు పడుతుందో ఒక పావు గంట అలా పడుతుంది. సో సింపుల్గా చూసుకోవచ్చు. మన టాస్క్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ టాస్క్ చేద్దాం. సేమ్ అలాగే నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ బటన్ మళ్ళీ స్వైప్ చేసి బయట హోమ్ పేజ్లో చేస్తాం. టాస్క్ అనేది కంప్లీట్ అయింది. కొన్ని ఫాస్ట్గా అవుతాయి, కొంచెం స్లోగా అవుతాయి. అదే దీంట్లో టాస్క్ అనేది ఈజీగా అన్నీ కంప్లీట్ అవుతాయి. దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి నో కేవైసీ, అంటే కేవైసీ లేకుండా మనం కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇక్కడ కింద చూసారా వాలెట్ ఉంది, ఈ వాలెట్లో కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 100 కాయిన్స్ అనేది వాళ్ళు చేశారు. అంటే మినిమం 100 కాయిన్స్ అనేది మనం సెండ్ చేయొచ్చు ఎవరికైనాని. సెండ్ చేసే దగ్గర అయితే మనది కాపీ ఉంది కదా, కాపీ ఐడి, ఈ ఐడి ఇక్కడ అనేది పేస్ట్ చేద్దాం. ఇలా సెండ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందాక ట్రిక్ చెప్తున్నాను కదా, ఆ ట్రిక్ ఏంటంటే మీరు ఒక 3 or 4 అకౌంట్స్ తీసుకోండి, టెలిగ్రామ్ అకౌంట్స్. సేమ్ దాంట్లో కూడా మీరు 4 అకౌంట్స్తో మైనింగ్ చేయండి. అండ్ మైనింగ్ చేసి ఈచ్ అకౌంట్కి మీ మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ అకౌంట్ తోటి రెఫరల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద టోటల్ రెఫరల్స్ కింద హోమ్ పేజ్ వచ్చింది కదా, ఇక్కడ ఉంది కదా, ఇది రెఫర్ చేసుకుని 4 అకౌంట్లు రెఫర్ చేసుకోండి. సో సింపుల్గా మీరు టాస్క్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ 100 టోకెన్స్ వచ్చాయి కదా, 100 టోకెన్స్ వస్తే మీరు 100 టోకెన్స్ వస్తే ఈచ్ అకౌంట్ నుంచి మీరు సింపుల్గా మీ మెయిన్ అకౌంట్కి సెండ్ చేసుకోండి. అప్పుడు మీరు స్మార్ట్గా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీరు 4 అకౌంట్స్ అన్నారు కాబట్టి 4 అకౌంట్ నుంచి 400 కాయిన్స్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ సప్లై కూడా చాలా ఎక్కువ ఏం కాదు, జస్ట్ 44% అనేది మనకి ఎయిర్ డ్రాప్ అనేది వాళ్ళు సప్లై చేశారు. మీరు సింపుల్గా ఈ ట్రిక్తో ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ వాడండి. అంటే ఈచ్ అకౌంట్ మీరు 4 అకౌంట్స్ ఒక 1 వీక్ మెయింటైన్ చేసినా ఆ 1 వీక్కి 500 కాయిన్స్ వస్తాయి. ఇలా ఎవరికి కూడా రావు. సో ఈ ట్రిక్ అనేది ఇక్కడ సింపుల్గా ఉంది. దీంట్లో మేము వచ్చేసి కేవైసీ కూడా లేదు కాబట్టి మనం కాయిన్స్ అనేది సింపుల్గా ఇలా ఒకే అకౌంట్లో గ్యాదర్ చేసుకోండి. మీరు స్మార్ట్గా చేయండి వర్క్ అనేది. ఇది స్టాకింగ్ కూడా ఉంది, కాకపోతే ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా అవ్వలేదు, ఫ్యూచర్లో అయితే ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ డ్రాప్ మనకి Q4లో ఉంటుంది. Q4 అంటే మేబీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో అలా ఉండొచ్చు. సో ఎవరు మిస్ అవ్వకండి. మీరు మన ఛానల్ జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ లింక్ అనేది బయలో ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో సింపుల్గా మన ఛానల్లో ఈజీగా జాయిన్ అవ్వండి. మన ఛానల్లో వచ్చేసి మొత్తం క్రిప్టో సంబంధించిన తెలుగులో కంటెంట్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ మేము క్లియర్గా చేసి పెడతాను. అండ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అన్నీ ఇక్కడ రోమ్ మ్యాప్ అని క్లియర్గా చెప్తున్నమాట, నేను ఎలా ప్రాసెస్ ఏంటో. మీరు ఎవరు మిస్ అయ్యకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా చేయండి.
సో ఇది గ్రామ్ నెట్వర్క్ మాట. ఇదైతే ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ గైస్.